సముద్రంలో కలిసే జలాలను రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మేలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు. నీరంతా సముద్రం పాలైతే ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు. నీటి లభ్యత ఉంటే రైతులు కొత్త పంటలు వేసుకోవచ్చని తెలిపారు. పోలవరం పూర్తయితే కృష్ణా జలాలని విశాఖకు తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు. జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోతే తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల సమన్వయంతో ప్రతి ప్రాజెక్టు గ్రౌండ్ అవ్వాలని తేల్చి చెప్పారు. ఫెర్రో ఎలాయిస్ యూనిట్ల ద్వారా 70,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని సీఎం అన్నారు. ఫెర్రో ఎలాయిస్ యూనిట్లకు ఏడాది పాటు విద్యుత్ రాయితీలు కల్పిస్తే తర్వాత అవే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చీరాల టూరిజం హబ్గా మారుతోందని, పర్యాటక రంగాన్ని అక్కడ మరింత ప్రోత్సహించాలని సూచించారు. సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బార్లు, లిక్కర్ షాపులకు తేడా లేకుండా ఏఆర్ఈటీ ఛార్జీలను సమం చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. మరోవైపు జల రవాణా మెరుగుపరుచుకుంటే అభివృద్ధి పథంలో ముందుంటామని సీఎం వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగా ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఓ పోర్టు ఏర్పాటు కావాలన్నారు. పర్యాటక రంగం ఓ గేమ్ చేంజర్ అని, ఈ రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. జగన్ హయాంలో విధించిన 4,490 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందన్న చంద్రబాబు, యూనిట్ విద్యుత్ ఛార్జీని ₹5.19 నుంచి ₹4.90కు తగ్గించామన్నారు. దీనిని మార్చి నాటికి ₹4.80కు తగ్గించాలని సీఎం పేర్కొన్నారు. ఈసారి ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో చేశామన్న సీఎం, అన్ని రకాల పంటలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.